ఇప్పుడు రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరు కత్తి నాన్నో. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. వచ్చిన ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. వాడిదైన రోజున ఎవడైనా కుట్టగలడు, అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పడు. 30 ఏండ్లన్నాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం, అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం. 10 దినాలనాడు అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమైతుందా? మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒప్పించకర్లేదు, మనతో గొడవ పడే వాళ్ళని ఇష్టపడక్కర్లేదు. సో ఈ స్టోరీలో హీరో తన వాళ్ళని లవ్ చేయాలి, అవతలి వాళ్ళని కన్విన్స్ చేయాలి.